ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 49వ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విశ్చ కృపాణాః ఫలహేతవః. శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి శ్రేష్టమైనది. కావున ఓ ధనుంజయ, నీవు సమత్వ బుద్ధి యోగముని ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మములు చేయువారు అత్యంత దీనులు కృపణులు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు. సకామ కర్మతో చేసేటువంటి పనులు అంటే ఫలాపేక్షతో చేసేటువంటి కార్యాలన్నమాట. భగవంతుణ్ణి పూజించేటప్పుడు మనం కోరికలు లేకుండా పూజిస్తామండి. భగవంతుడా, నీకు ఒక కొబ్బరికాయ కొడతాను, నాకు ఉద్యోగం రావాలి. 100 రూపాయలు నీకు ముడుపు కడతాను, మా కూతురుకు పెళ్లి కావాలి. భగవంతుడా, నీకు కిరీటం చేయిస్తాను, నాకు 1 కోటి రూపాయలు కారు ఇప్పించు. ఇది భక్తి కాదు, వ్యాపారం. భగవంతుడితో మనం వ్యాపారం చేస్తున్నాం. నీకు కర్పూరం వెలిగిస్తాను, అగరబత్తులు వెలిగిస్తాను, కొబ్బరికాయ కొడతాను, నాకు ఫలానా పని చేసి పెట్టు. ఇది భక్తియా వ్యాపారమా అంటే 100% వ్యాపారమే. ఫలాపేక్ష లేకుండా అసలు భగవంతా, నువ్వు నాకు ఏది ఇస్తే అది చాలయా, నా జీవితం బాగుండాలంటే నాకు ఏది ఇస్తావో దాన్నే ప్రసాదించు. నేను సర్వకాల సర్వవస్తులందు నిన్ను నమ్ముకున్నాను, నీ పాదాలు పట్టుకున్నాను. ఇది కింది స్థాయి అన్నమాట. ఇక గొప్ప స్థాయి ఏది అంటే పరమాత్మ అందరూ బాగుండాలి, ప్రపంచమంతా బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఏది ప్రసాదిస్తే నా జీవితం బాగుంటుందో దాన్నే ప్రసాదించు అని భగవంతుణ్ణి నిష్కామ బుద్ధితో ప్రార్థించడం అన్నమాట. జయాపజయాలు, లాభ నష్టాలు అన్నిటినీ సమానంగా భావించాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. దైవ దూషణం చేయకూడదు. కష్టాలు వచ్చినప్పుడు బాధపడకూడదు, సుఖం వచ్చినప్పుడు సంతోషపడకూడదు. సర్వకాల సర్వవస్థలందు మన జీవితంలో ఏది లభించినా అది పరమాత్మయే ప్రసాదించాడు అని కృతజ్ఞతాభావంతో భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండుటయే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాని చేసేటువంటి పని. ఏ ఫలాపేక్ష లేకుండా భగవంతుడిని పూజించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. భగవంతుడు తొందరగా మనవాడవుతాడు. కోరికలతో అంటే భగవంతుడా, నేను నీకు కిరీటం చేయిస్తాను, నాకు ఒక ఫ్లాట్ కావాలి. నేను నీకు ఈసారి బట్టలు కొనిస్తాను, నాకు ఒక కారు కావాలి. నేను నీ దగ్గర 10 కొబ్బరికాయలు కొడతాను, నాకు ఉద్యోగం ఇప్పించు. నేను నీకు పూజ చేయిస్తాను, నాకు పెళ్లి కావాలి, బిడ్డలు కావాలి. ఇటువంటి కోరికలతో భగవంతుణ్ణి పూజించేటువంటి వాళ్ళు అత్యంత దీనులు, కృపణులు, స్వార్థపరులు. స్వార్థం లేకుండా నిష్కామ బుద్ధితో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అర్జున, నిష్కామ బుద్ధితో ఎవరైతే నన్ను పూజిస్తారో, ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వాళ్లకు తొందరగా నేను వశుడనవుతాను, వాళ్ళ వెంటే ఉండి వాళ్లను తొందరగా అనుగ్రహిస్తాను అని జగద్రక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. అయితే భగవంతుణ్ణి మనం ఏమీ అడగకూడదా గురువుగారు అని వెంటనే మీరు అనుకుంటారేమో. మనం భగవంతుణ్ణి ఏమీ అడగకపోయినా మనకి ఏది ప్రసాదించాలో ఆయనకు తెలుసు. అయినా మనం అడగకుండా ఉండలేం కదా. ఏం అడగాలి? మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడగాలి, మంచి ఆయుష్ని ప్రసాదించమని అడగాలి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని అడగాలి. ఇక మనకు ఉద్యోగము, పెళ్ళి, పిల్లలు, ఐశ్వర్యము ఇదంతా భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు ఒక పెద్ద నిధి ఉంది, ఆ నిధి దగ్గరికి భగవంతుడు మనల్ని చేర్చాడు. తీసుకో అంటే మనం ఎంత తీసుకోగలమండి? మన చెయ్యి చాలా చిన్నది. అదే భగవంతా, నువ్వే నాకు ఇవ్వు, ఎంత ఇస్తావు అంటే భగవంతుడి చెయ్యి చాలా పెద్దది కదా. మనం ఎంతైతే తీసుకుంటామో దానికంటే కొన్ని వేల రెట్లు భగవంతుడు ఎక్కువగా మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి భగవంతుణ్ణి నిష్కామ బుద్ధితో, నిస్వార్థము లేకుండా నా జీవితానికి ఏది ప్రసాదిస్తే నా జీవితం బాగుంటుందో దాన్ని ప్రసాదించు అంటే తప్పకుండా ఆయన మనకు ఏదైతే అనుగ్రహించాలో దాన్ని అనుగ్రహిస్తాడు. మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం.